నమస్తే వ్యూవర్స్, విఆర్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంగరంగ వైభవంగా నల్లగొండ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రోజున నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగి తదనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, తేదీ 27/2/2021 నాడు రథోత్సవం ఉదయం స్వామివారిని 7 గంటలకే రథంపైన కూర్చుండబెడతామని, భక్తుల సౌకర్యార్థమై ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు స్వామివారిని రథంపైనే ఉంచడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవంను విజయవంతం చేయాలని కోరారు. నర్సయ్య గారి పాట 2016 రూపాయలు, 10,000 రూపాయలు మొదటి కొబ్బరికాయ.
लाइन पड़ता జయ శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం పొడిమేల మండలం జగిత్యాల జిల్లా యందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తేదీ 23/2/2021 నుండి 27/2/2021 వరకు పాంచానిక వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు తేదీ 25/2/2021 రోజున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడే తదుపరి ఈ ఉత్సవాలలో రేపు ఉదయం గజవాహనం, అలాగే సాయంకాలం అశ్వవాహనం మీద స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అలాగే ఎల్లుండి మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారి రథోత్సవం ఉదయం స్వామివారిని 7 గంటలకే రథంపై ఉంచడం జరుగుతుంది. భక్తుల దర్శనార్థం ఉదయం 7 నుంచి సాయంత్రం 3-3:30 వరకు స్వామివారి రథం పైన ఉంటారు. భక్తులు ఈ ఉత్సవాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాము. అలాగే ఈ ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జన్మాదిలీలాయ జగదానందహేతవే జగచ్చక్షుర్నివాదాయ శ్రీ నృసింహార మంగళం. మన నల్లగొండ గ్రామంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ఆదిలక్ష్మి జంజిలక్ష్మి సమేత లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 23 నుండి 27 వరకు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే 27వ తారీఖు శనివారం స్వామివారి యొక్క రథయాత్ర చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసి స్వామి యొక్క రథయాత్రని తిలకించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.